ఫైబర్నెట్ కేసుకు సంబంధించి ఏదైతే సిఐడి విచారణ కొనసాగుతుందో మరి దాదాపుగా ఒక 18 మంది పైన కేసు నమోదు చేయటం, దానికి సంబంధించి ఒక ముగ్గురిని విచారణకి పిలవటం జరిగింది. వేమూరి హరికృష్ణ ప్రసాద్, కె సాంబశివరావు, అదేవిధంగా మరి టెరాసాఫ్ట్ కంపెనీకి చెందినటువంటి మరి గోపీచంద్ అనే ముగ్గురిని సిఐడి విచారణకి పిలవటం జరిగింది. నిన్న సాంబశివరావు గారిని, హరికృష్ణ ప్రసాద్ గారిని విచారించడం, ఈ రోజున మళ్ళీ కూడా హరిప్రసాద్ గారి విచారణ కొనసాగుతూ ఉంది. అంటే లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలని ముందుకు తీసుకొచ్చి ఏదో ఒక రకంగా మరి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్ట్ని అటకెక్కించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఒక క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్గా తయారైనటువంటి సిఐడి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్గా మారిపోయి పూర్తిగా కూడా తాడేపల్లి ప్యాలెస్ చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయి వారు ఆడమన్నట్టల్లా ఆడుతున్నటువంటి ఈ సిఐడి అధికారులు, మరీ ముఖ్యంగా సిఐడి విభాగ అధిపతి అయినటువంటి సునీల్ కుమార్ ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లో ఒక గంగిరెద్దు ఆడినట్టు ఆడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకు మరి ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందంటే, అనేక సందర్భాల్లో అనేక కేసుల విషయంలో మనం ప్రత్యక్షంగా మనం చూడటం జరిగింది సిఐడి యొక్క పక్షపాత వైఖరి. ఈ రోజున ఇంకా కొన్ని సూటి ప్రశ్నలు సిఐడి అధికారులని, మరీ ముఖ్యంగా సిఐడి అధిపతి మరి ఎవరి ఆధ్వర్యంలో అయితే మరి ఫైబర్నెట్కి సంబంధించినటువంటి దర్యాప్తు అంతా జరిగిందని చెప్తున్నారో, మరి ఎవరి ఆదేశాల మేరకు మరి వ్యవహారం అంతా కూడా ముందుకు నడుస్తూ ఉందో, ఎఫ్ఐఆర్లు నమోదు చేశారో, మరి ఆ సిఐడి అధికారులని, ఆ విభాగ అధిపతిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాయి వాళ్ళ. అయ్యా, మీకు జీవో నెంబర్ 66 గురించి తెలిసే ఉంటుంది. ఈ పాటికి నిన్న కూడా ప్రస్తావించాం. కె గౌరీశంకర్ అనే వ్యక్తిని 13/3/2020న ఏపీఎస్ఎఫ్ఎల్, ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిజినెస్ ఆపరేషన్స్గా నియమించడం జరిగింది. ఈ కె గౌరీశంకర్ అనే వ్యక్తి మరి మీరు ఈ రోజున ఆరోపణలు చేస్తున్నటువంటి ఫైబర్నెట్ ప్రాజెక్టు వ్యవహారంలో మరి ఒక భాగస్వామిగా ఉన్నటువంటి సిగ్నమ్ డిజిటల్ నెట్వర్క్స్ అనే కంపెనీకి చెందినటువంటి వ్యక్తి ఈ కె గౌరీశంకర్. ఏ కంపెనీ ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని అయితే మీరు తప్పుపడుతున్నారో, ఆ కంపెనీకి చెందినటువంటి ఈ గౌరీశంకర్ అనే వ్యక్తిని ఏరి కోరి ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా ఎందుకు నియమించారన్న ప్రశ్నకి మీ దగ్గర ఏమన్నా సమాధానం ఉందా? ఏపీఎస్ఎఫ్ఎల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిజినెస్ ఆపరేషన్స్గా ఒక నియామకం చేపట్టడానికి ఒక పత్రికా ప్రకటన ఇచ్చినటువంటి సందర్భంలో దాదాపు 14-15 మంది మరి ఆ పోస్ట్కి అప్లై చేయడం జరిగింది. అయినా సరే ఎటువంటి విద్యార్హతలు, సరైనటువంటి విద్యార్హతలు లేనటువంటి ఈ గౌరీశంకర్ అనే వ్యక్తిని ఏ కుట్రలో భాగంగా ఏపీఎస్ఎఫ్ఎల్కి ఈడీ బిజినెస్ ఆపరేషన్స్గా తీసుకొచ్చారన్న అంశాన్ని మీరేమైనా పరిశీలించారా? ఏ కుట్రలో భాగంగా తీసుకొచ్చారు?
ఎటువంటి ప్రలోభాలకి గురిచేసి ఈ పదవిలో కూర్చోబెట్టారు, ఈ పదవిని కట్టబెట్టి ఏ రకంగా అతన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు, ఈ అంశాలేమీ కూడా మీ పరిగణనలోకి రాలేదా అని అడుగుతున్నా నేను సిఐడి డిపార్ట్మెంట్ వారిని. మరి ఈ అంశాలేమీ కూడా మీరు విచారించకుండా, వీటిపైన దృష్టి సారించకుండా ఎందుకు ఏమీ ఎరగనట్టు నటిస్తూ ఉన్నారు ఇవాళ? అంతేకాకుండా మరి గౌరీశంకర్ అనే వ్యక్తి ఏపీఎస్ఎఫ్ఎల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించినటువంటి సందర్భంలో ఆయన సమర్పించినటువంటి డిగ్రీ సర్టిఫికెట్లన్నీ కూడా ఫేక్ సర్టిఫికెట్లని కూడా తేలటం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఏదో ప్రతిపక్ష పార్టీలుగా మేము కానీ, లేదంటే ఏదో మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఆధారంగా కానీ నేను మాట్లాడట్లేదు. ఏపీఎస్ఎఫ్ఎల్ వారు సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చినటువంటి సమాధానంలోనే చాలా స్పష్టంగా మరి గౌరీశంకర్ అనే వ్యక్తి రీజన్స్ ఫర్ రిమూవల్కి అనే ప్రశ్నకి సంబంధించి చాలా క్లియర్గా హీ వాజ్ రిమూవ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫేక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అని ఏపీఎస్ఎఫ్ఎల్ వారే ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. మరి ఒక పక్కన ప్రభుత్వమే చాలా స్పష్టంగా మరి ఈ వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఈ పదవిలోకి రావటం జరిగింది కాబట్టి మేము తొలగించామని చెప్తూ ఉంటే, ఎందుకని సిఐడి వారి దృష్టి గౌరీశంకర్ గారి మీదకు వెళ్ళలేదు? ఏ పెద్దల ఒత్తిడితో, ఏ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మీరు ఏమీ ఎరగనట్టు నటిస్తూ ఉన్నారు? దీనికి ఏమి సమాధానం చెప్తారని ఈ రోజున తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 2 సూటి ప్రశ్నలు. మీరు ఏ ఫైబర్ నెట్ వ్యవహారం మీద అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారో, ఏ సిగ్నమ్ కంపెనీకి చెందినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఆ కంపెనీకి చెందినటువంటి వ్యక్తిని ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి ఆమోదంతో ఆ నియామకం జరిగింది అన్న అంశాన్ని మీరు ఎందుకు పరిశీలించలేదు? ఎందుకని దానిపైన మీరు దృష్టి పెట్టలేదు? దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ పక్షపాత ధోరణి? అంటే తాడేపల్లి ప్యాలెస్ ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు పనిచేస్తారా? ఇది మీకు కీలకమైనటువంటి అంశంగా కనిపించలేదా? జీవో నెంబర్ 66 విడుదల చేయటం వెనక ఎవరెవరి హస్తం ఉంది? ఎవరి రికమెండేషన్తో గౌరీశంకర్ని ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా కూర్చోబెట్టారు? ఏపీఎస్ఎఫ్ఎల్కి ఈడీగా కూర్చోబెట్టి అతని చేత ఏమి తప్పుడు పనులు చేయించడానికి కుట్ర పన్నారు? ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా అతను నియమించిన తర్వాత అతను ఏ రకంగా ఈ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకి సంబంధించి అనేక అంశాలపైన ప్లేటు ఫిరాయించాడో కూడా మరి ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి కదా సార్. అయ్యా సునీల్ గారు, ది గ్రేట్ సిఐడి చీఫ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎ స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకని మీరు ఈ అంశాన్ని పరిశీలించలేదు? ఎందుకని దర్యాప్తు చేపట్టలేదు? ఇది మీకు కీలకంగా కనపడలేదా? లేదంటే తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో ఈ పారాగ్రాఫ్ లేదా? అందుకనే ఈ రోజున మీరు కీలు బొమ్మలుగా మారిపోయారని అంటూ ఉన్నాం. అందుకనే ఈ రోజున మీరు తాడేపల్లి ప్యాలెస్ ఆడమన్నట్టల్లా గంగిరెద్దుల్లాగా ఆడుతున్నారని అంటూ ఉన్నాం. మీరు ఈ జీవో విడుదల వెనుకున్నటువంటి పెద్దల హస్తం గురించి మీరు దర్యాప్తు ఎందుకు చేపట్టట్లేదో ఇవాళ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి. అంతేకాకుండా సంవత్సరం క్రితం ఇదే వ్యక్తి ఒక ప్రభుత్వ పోస్టులోకి, ఒక గవర్నమెంట్ పోస్టులోకి నియామకం చెందటానికి ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తే ఎందుకని మరి ఆ వ్యవహారం పైన మీరు దర్యాప్తు చేయలేదు? అంటే ఒక టర్మినేషన్ చేస్తే సరిపోతుందా? ఇవాళ ఒక కామన్ మ్యాన్ ఎవరైనా, ఏ సుబ్బారావో ఏ అప్పారావో, ఒక గవర్నమెంట్ పోస్టులోకి రావడానికి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి ప్రభుత్వాన్ని మోసం చేస్తే ఊరికనే అతను నా పదవిలో నుంచి తీసేసి ఇంకెళ్ళి రావయ్యా అని చెప్పి మర్యాదలు చేసి పంపిస్తారా? లేదంటే అతని పైన కేసు ఏమన్నా పెడతారా సార్?
ఇవాళ మీ వైసీపీ సెక్షన్లలో ఐపీసీ సెక్షన్లలో ఎలాగో లేవు ఈ రాష్ట్రంలో. మీ వైసీపీ సెక్షన్ల ప్రకారం ఈ రకంగా ప్రభుత్వాన్ని మోసగించిన వారిపైన కేసులు ఉండవా సార్? వారిపైన దర్యాప్తు జరగదా? అతన్ని ఆ రకంగా వదిలేస్తారా? వదిలేసి మళ్ళీ తిరిగి వాళ్ళ అతనికి రాచమర్యాదలు చేస్తారా? ఇదా మీరు మాట్లాడేటటువంటి న్యాయం, ధర్మం, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ? మీకు మీరు చాలా గొప్పగా సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు కదా. ఎందుకని మీరు ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా నియమింపబడినటువంటి గౌరీ శంకర్ పైన మీరు ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఫేక్ డాక్యుమెంట్ సమర్పించాడని రుజువైన తర్వాత కూడా అతని పైన కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఇవాళ మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, గౌరీ శంకర్ నియామకం వెనుక తాడేపల్లి ప్యాలెస్ పెద్దల హస్తం ఉంది. అతనిని ఒక కుట్రలో భాగంగానే ఆ పదవిలో కూర్చోబెట్టారు. అతనిని ప్రలోభాలకి గురి చేసి అతనిని లొంగ తీసుకుని ఈ రోజున అతని చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు. దొంగ సర్టిఫికెట్ల సృష్టి వెనుక కూడా తాడేపల్లి ప్యాలెస్ పెద్దల హస్తం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇతను ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్ అని చెప్పి. పాస్ ఆఫ్ ఫెయిల్ ఏదో ఇంటర్మీడియట్ దాటి అయితే ముందుకు వెళ్ళలేదు. ఏదో ఆగ్రాలో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ ఏదో డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పి ఒక దొంగ సర్టిఫికెట్ సృష్టించి, ఆ సృష్టించడం వెనక్కి కూడా మీరే ఉన్నారులేండి. ఎందుకంటే ఏదోటి మరి ఎటువంటి విద్యార్హతలు లేనటువంటి వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టాలంటే దానికి తగినటువంటి వ్యవహారం అంతా నడపాలి కదా. కాబట్టి ఆ దొంగ సర్టిఫికెట్లు సృష్టి వెనక కూడా తాడేపల్లి ప్యాలెస్ హస్తం లేకపోలేదు. మిస్టర్ సునీల్, మీరు ఎందుకని దానిపైన ఇన్వెస్టిగేట్ చేయలేదు? కాబట్టి వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన, తక్షణమే మీరు కేసు నమోదు చేయండి. గౌరీ శంకర్ పైన కేసు నమోదు చేయండి. ప్రభుత్వాన్ని మోసగించినందుకు, ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ డాక్యుమెంట్ సమర్పించినందుకు ఈ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ చాలు సార్ మీకు కేసు నమోదు చేయడానికి. చేయండి, చూస్తాం మేము. గౌరీ శంకర్ పైన ఎఫ్ఐఆర్ కట్టండి, కట్టి మీ సిఐడి కార్యాలయానికి పిలవండి. ఎవరి ప్రోద్బలంతో నువ్వు ఈ దొంగ సర్టిఫికెట్లు పుట్టించావు? ఎవరి ప్రోద్బలంతో నువ్వు ఏపీఎస్ఎఫ్ఎల్కి ఈడీగా ఎలా వచ్చావు? దేనికోసం వచ్చావు? ఏ కుట్రలో భాగంగా వచ్చావు? ఈ ప్రశ్నలను అడగండి సార్. వీటికి మాత్రం మీకు మీ పెన్ను కాగితాలు ముందుకు కదలవు, మీ కలం ముందు కదలదు. ఇటువంటి తప్పుడు పనుల్లో చేసినటువంటి వారిని రక్షించడానికి మాత్రం మీరు బ్రహ్మాండంగా పనిచేస్తారు సార్. అందుకనే మీది క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్ మీది. మీ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఎటువంటి క్రెడిబిలిటీ లేదు. వాళ్ళ ఈ రకంగా ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి, ఇంత నీచంగా మీరు ఈ రోజునున్నటువంటి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు కాబట్టి, తాడేపల్లి ప్యాలెస్ పాలేర్లు ఆడమన్నట్టు ఆడుతున్నారు కాబట్టి మీది ఒక క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్. మీరు మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలనుకుంటే మీరు తక్షణమే ఈ జీవో నంబర్ 66 వెనుకున్నటువంటి కుట్రపైన దర్యాప్తు చేయండి. ఈ గౌరీ శంకర్ నియామకం వెనుకున్నటువంటి పెద్దలు ఎవరున్నారో వారి పేర్లన్నీ కూడా బయటకు తీయండి. ఎవరెవరు ఇతన్ని రికమెండ్ చేశారో, ఎవరు సంతకాలు పెట్టారు, ఇవన్నీ బయటకు రావాలి. ఆన్ హూజ్ రికమెండేషన్ and on whose approval గౌరీ శంకర్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీ? ఈ ప్రశ్నకు మీరు సమాధానం బయటికి తీయండి. అంతేకాకుండా ఈ తప్పుడు డాక్యుమెంట్లు, ఈ దొంగ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించింది ఎవరో, ఈ కథ నడిపింది ఎవరో, దీనిపైన కూడా దర్యాప్తు చేయండి. ఇంటరాగేట్ చేయండి గౌరీ శంకర్ని. ఎఫ్ఐఆర్ నమోదు చేయండి గౌరీ శంకర్ పైన. ఆ పనులన్నీ చేసి అప్పుడు మీరు మాట్లాడండి. అంతేగాని ఏదో మేము చాలా గొప్ప దర్యాప్తు చేసేసాం, బ్రహ్మాండంగా మొత్తం అంతా కూడా వివరాలన్నీ సేకరించేశాం అనేటువంటి తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టడం కాదు. మేము చెప్పినటువంటి అంశాలు, మేము అడిగినటువంటి ఈ 2 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పి దానికి అనుగుణంగా మీరు చర్యలు తీసుకుని మాట్లాడండి. అప్పుడు మీలో ఏమన్నా కొద్ది గొప్ప నిజాయితీ ఏమన్నా ఉంటే అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు.
ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఈ ఎఫ్ఐఆర్లో రాస్తారు, ఏదో 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయిందంట, నష్టం జరిగిపోయిందంట. ముందు 2000 కోట్లని 1500 కోట్లని వాళ్ళు 121 కోట్లు. నిన్నే చెప్పా 121 పైసలు కూడా మీరు ప్రూవ్ చేయలేరని. ఇవాళ ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. 24,000 కిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కేబుల్ దాన్ని లే చేయాలంటే సాధారణంగా ఎక్కడైనా కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా చేస్తారు. ఆ రకంగా చేయాలంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 24,000 కిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లే చేయాలంటే. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అంత ఖర్చు మనం భరించలేము, తక్కువ ఖర్చుతో ప్రజలకి మనం ఇటువంటి ఒక గొప్ప సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి 330 కోట్ల అతి తక్కువ ఖర్చుతోనే 24,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ లే చేస్తే దానిపైన ఏ రకంగా బురద చల్లుతారని మీరు. ఆ రోజున జాతీయ మీడియాలో వచ్చింది, ఆంధ్ర టు లే 24,000 కిలోమీటర్స్ ఆఫ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ అండ్ సేవ్ 3,700 crores. While the estimated cost for laying the same length of underground cables is 4,000 crores, the work is being done for just 330 crores in Andhra Pradesh. ఆ రకంగా 3,700 కోట్ల రూపాయలు ఆదా చేశారు ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు. 24,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మీరు చూపించండి ప్రపంచంలో ఎక్కడైనా. కేవలం 330 కోట్ల రూపాయల అతి తక్కువ ఖర్చుతో ఇన్ని వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లే చేసినటువంటి సందర్భం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూపించండి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలో ఏ దేశంలో అయినా చూపించండి. అంత తక్కువ ఖర్చుతో ఇన్ని వేల కిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లే చేసినటువంటి ఒక్క ప్రాజెక్ట్ చూపించమని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆ రకంగా మేము అంత డబ్బు ఆదా చేస్తే రాష్ట్ర ఖజానాకి 3,700 కోట్ల రూపాయల డబ్బు ఆదా చేస్తే దానిలో అవినీతి జరిగిందని చెప్తారా? ఏమన్నా కొద్దిగానే సిగ్గుందా మీకు అసలు? ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయటం. ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, 3,700 కోట్ల రూపాయలు ఆదా చేసాం మేము ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ఖజానాకి. ఏ రకంగా చేసాం? ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ పోల్స్ను ఉపయోగించాం. అండర్ గ్రౌండ్ కేబులింగ్ అయితే ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ పోల్స్ ఉపయోగించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సలహా ఇస్తే ఆ రకంగా కరెంటు పోల్స్ను ఉపయోగించి 6 నెలల కాలంలోనే ప్రాజెక్టు మేము పూర్తి చేశాం. దేశవ్యాప్తంగా కొన్ని సంవత్సరాలు అవుతున్న భారత్ నెట్ డిజిటల్ ఇండియా కింద చేపట్టినటువంటి భారత్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రాష్ట్రంలో కూడా కనీసం 1,000 కనెక్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అటువంటిది 6 నెలల కాలంలోనే చేశాం కరెంటు పోల్స్ని ఉపయోగించి. ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారండి? అదే కరెంటు గతంలో అదే కరెంటు వైర్ని పట్టుకుంటే షాక్ కొట్టేటటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కడతా ఉంది. మేము ఆ రోజున ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ పోల్స్ విద్యుత్ శాఖ కింద ఉన్నటువంటి పోల్స్ని సబ్స్టేషన్స్ని ఉపయోగించి 3,700 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాకు ఆదా చేస్తే ఇవాళ అదే విద్యుత్ శాఖను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు బాధేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలపైన. ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, స్లాబులు మార్చడాలు. ఆ రోజున మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా 3,700 కోట్ల ఆదా ఒక ఫైబర్ నెట్ ప్రాజెక్టులోనే చూపిస్తే ఇవాళ మీరు 9,500 కోట్ల రూపాయల భారాన్ని ఇప్పటికే వివిధ ఛార్జీల పేరుతో మోపి అదే విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పేరుతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి దాదాపు 24,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు దిగమింగింది మీరు. వేరాజ్ వీ హ్యావ్ సేవ్డ్ 3,700 crores. అంతేకాకుండా రెండో పక్కన ఇవాళ ఈ ప్రాజెక్టు ఇదే ప్రాజెక్టు ద్వారా 14,770 సీసీటీవీ సర్వేలెన్స్ కెమెరాస్ పెడితే ఇవాళ ఆ వ్యవస్థనంతా కూడా భ్రష్టు పట్టించారు గత 2.5 సంవత్సరాల కాలంగా. దాని పర్యవసానం ఏంటి? లేటెస్ట్ రిపోర్ట్, ఎన్సీఆర్బి రిపోర్ట్, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్లో 2019కి 2020కి కనుక మనం చూసినట్లయితే మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు 63% పెరిగాయి. ఎందుకు పెరగవండి?
మరి మేము ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని మీరు అటకెక్కిస్తూ ఉంటే ఇట్లాగే ఉంటాయి రిజల్ట్స్ అన్నీ కూడా. ఇవాళ మహిళలకి భద్రత లేకుండా పోవటానికి కారణం మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు పనులు కాదా? 14,770 సీసీటీవీ కెమెరాస్ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్కి లింకప్ చేసి ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భాగంగా మేము చేస్తే ఇవాళ దాన్ని అటకెక్కించడం వల్ల ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? కాబట్టి ఇవాళ ఒక గొప్ప ప్రాజెక్ట్ని మీరు సర్వనాశనం చేస్తుండటం వల్ల ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో, ఏ పరిస్థితిలోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ కూడా. కాబట్టి ఇవాళ సిఐడి డిపార్ట్మెంట్ని మీరేదో రోజుల తరబడి కొన్ని గంటల పాటు ఎంత విచారించినా కూడా, ఎవరిని విచారించినా కూడా, నిన్న నేను చెప్పినట్టు 121 పైసలు కూడా మీరు అవినీతిని ప్రూవ్ చేయలేరు. ఇదంతా కూడా కేవలం ఏదో ఒక రకంగా గత 2.5 సంవత్సరాలుగా ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో, గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి మంచి పనిని కూడా నిలుపుదల చేయటం, బురద జల్లటం, మా నాయకుడిపైన ఏదో రకమైనటువంటి ఆరోపణలు చేయటం, చేతిలో బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని ఇటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేయటం, ఇదే పనిలో మీరు నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఇవాళ సిఐడి డిపార్ట్మెంట్ని మరీ ముఖ్యంగా గౌరీ శంకర్కి సంబంధించి విడుదలైనటువంటి జీవో పైన మీరు ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఆ జీవో విడుదల వెనుక ఉన్నటువంటి దాగున్నటువంటి కుట్ర ఏంటి? ఎందుకు ఏరికోర ఆ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు? కూర్చోబెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఈ నియామకం వెనుక ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరు? అతను ఆ చైర్లో కూర్చున్న తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు? వీటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఈ గౌరీ శంకర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇతను సమర్పించినటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ వ్యవహారంలో కూడా ఎవరెవరి హస్తం ఉంది, ఎవరి డాక్యుమెంట్స్ని సృష్టించారు, ఎవరు గౌరీ శంకర్ వెనుకుండి కథంతా కూడా నడిపించారో ఈ వ్యవహారం అంతా తేలాలంటే కూడా తప్పనిసరిగా గౌరీ శంకర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని చెప్పి మేము సిఐడి డిపార్ట్మెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిదీ సువమోటోగా తీసుకుంటారు కదా, ఎవడో ఫిర్యాదు చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. తీసుకోండి సువమోటోగా. ఈ జీవో వ్యవహారం ఏంటో ఈ ఆర్టీఐ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సువమోటోగా తీసుకుని దర్యాప్తు చేయండి. అప్పుడు మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకోండి. ఇవన్నీ చేయనంత వరకు మీ డిపార్ట్మెంట్ను ఒక క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్గానే పిలుస్తాం మేము. ఎటువంటి మొహాటం లేదు. కాబట్టి ఆ రకంగా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.